కస్తూరి గారు మమాస్ పెట్టా డాడ్స్ పెట్టా? మదర్స్ పెట్. I had a very good father, but my mother was not my mother. My mother was my best friend. ఓకే ఓకే. So we were best friends. నాకు my mother పెట్టు, మా మదర్కి నేను పెట్టు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు లేకుంటే మోడలింగ్ చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు, ఫాదర్ ఆర్ మదర్? ఫాదర్. ఓ ఓకే. ఎంటైర్ ఫ్యామిలీ, ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్ ఇట్. పెళ్ళి కాదు, బ్యాడ్ రిమార్క్స్ ఉంటాయి, గాసిప్ వస్తుంది, క్యారెక్టర్ గురించి అందరూ ఏవైనా మాట్లాడతారు అని బెదిరిస్తే మై ఫాదర్ సెడ్, ఎవరు మాట్లాడితే ఏంటి, నాకు అమ్మాయి గురించి నాకు తెలుసు, నమ్మకం ఉంది, అది నిప్పు లాంటిది, అలాగే ఉంటుంది అని చెప్పారు. సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను అనేది నాకు పెద్దగా, అది ఒక పొగరే నాకు. ఏమంటారు ఇన్నేళ్ళు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, మీ మూవీస్ సీరియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వాజ్ హిస్ రియాక్షన్? హీ ఈస్ నాట్ దేర్. అప్పుడు ఏమనుకునేవాళ్ళు? 18 years ago. సో సారీ. అప్పుడు పెళ్ళి చేసుకొని కంగారుగా ఒక పిల్ల కూడా పుట్టించాం. బికాస్ హీ వాజ్ ఆల్సో నాట్ వెల్, పార్కిన్సన్స్ వచ్చింది. సో మదర్ అండ్ ఫాదర్ ఆర్ కౌంటింగ్ దర్ డేస్ అని మాకు తెలిసిపోయి, నేను మై బ్రదర్ బోత్ ఆఫ్ us hurriedly we had babies so that they can see movies. So many things we did, and my father used to do all sorts of things. He will come, he will become, he is very good. నేనే ఇంత మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకా చాలా ఫన్నీ, ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ అలా లైట్ వెలిగిపోతుంది, వైబ్రెంట్ గా. సో మూవీస్ లో నేను షూటింగ్ వెళ్ళాక ఎవ్రీబడి యూస్ టు సర్చ్ యువర్ ఫాదర్ డిడ్ంట్ కమ్ అని. ఓకే. బికాస్ హీ ఈస్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ద యూనిట్ పీపుల్, విత్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రతాప్ పోతన్ గారు మూవీలో అంతా, ఇప్పుడు ప్రతాప్ పోతన్ గారు కూడా లేకపోయారు. అబ్బా, హీ యూస్ టు సర్చ్, ఐ యూస్ టు గో అలోన్ ఫర్ మై, ఇట్స్ లైక్ వై డిడ్ంట్ యు బ్రింగ్ యువర్ ఫాదర్ అంటారు. నైస్ మెమరీస్. మూవీస్ గురించి ఏంటి అలా ఏం చెప్పలేదు, హీ ఈస్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఎవ్రీ. అది మై మదర్. She is more artistic, more visually cued in. Songs aina, music aina, visual aina, my mother. She was the more filmy person in the house. Father was just happy, that's all. సో మీరు వచ్చినటువంటి ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి, ఎందుకు అమ్మాయిని పిల్ల సినిమాల్లోకి పంపించాలి, అలా అయితే ఎలా అనేది పక్క సొసైటీయే కాదు మీ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ కూడా అంటారు కదా, ఆ టైంలో వాళ్ళకి ఫాదర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అసలు? ఎవరు మాట్లాడితే ఏంటి, మా అమ్మాయి అయితే నిప్పు లాంటిది, మాకు తెలుసు, అది చాలు. ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి పని మాట్లాడడం మాత్రమే. అది మనం పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాము? ఏవైనా ఒకటి, ఏదైనా చెయ్యకుండా దాని గురించి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనేవారు. మై మదర్ వాజ్ అన్ అడ్వకేట్, షీ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్. వెన్ షీ వాజ్ అ జూనియర్ ప్రాక్టీసింగ్ విత్ అ వెరీ ఎమినెంట్ లాయర్, అక్కడ కుళ్ళు పడతారు. ఆ ఆఫీస్లో మై మదర్ ఓన్లీ ఈజ్ ద ఓన్లీ లేడీ. మిగతా వాళ్ళందరూ జెంట్స్. సారీ టు సే, ఇది అన్ని జెంట్స్ గురించి కాదు, కానీ ఒక లేడీగా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది మై మదర్. ఎక్కడైనా జడ్జి దగ్గర వెళ్తే 100% షీ విల్ గెట్ అన్ ఆర్డర్ అండ్ కమ్ బ్యాక్. ఎందుకంటే హోంవర్క్ చేసి అది చక్కగా ప్రెజెంట్ చేసి నీట్గా ఒక జడ్జికి నచ్చినట్టు మాట్లాడి ఆ ఆర్డర్ తీసుకొస్తుంది, పోస్ట్పోన్ చేయకుండా. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళని ద సీనియర్ లాయర్ యూస్ టు సే, నేర్చుకో, ఈ అమ్మాయి 2 పిల్లలు కన్ని ఇప్పుడు వచ్చింది, ఎలా చేస్తుంది, నేర్చుకోరా, ఎదవాళ్ళరా అని చెప్పేవారు. వాళ్ళకి చాలా కుళ్ళయింది. So they started talking obscenely about my mother. Her senior is encouraging her. Why? Enduku? Judge is giving order. Why?
అన్ని ఒబ్సీన్ గా మీకు అర్థం అవుతుంది కదా. అవును, ఆ టాలెంట్ అవన్నీ కాదు, ఇంకేదో రీజన్ ఉంది. లేడీస్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్. సో నా ఇంట్లో నేను ఇది చూసాను. సో మై మదర్ వన్ డే ఏడుస్తూ వచ్చింది, వచ్చి మై ఫాదర్ దగ్గర చెప్పింది, ఐ విల్ నాట్ గో, రేపటి నుంచి నేను వెళ్ళను, నన్ను ఫోర్స్ చేయకండి, మానేస్తున్నాను, నాకు వద్దు. ఇంత బూతలు విని నేను వెళ్ళాలి, ఇలాంటి నానా విధంగా మాటలు మాట్లాడుతున్నారు, అది తట్టుకొని నేను వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను అంటే మై ఫాదర్ సెడ్, నువ్వు వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి అది గెలుపవుతుంది. అవును కదా, నిజం అవుతుంది, నిజం అనుకుంటారు వాళ్ళు. నిజం వదిలేయండి, వాళ్ళకి అది గెలుపు అవుతుంది. నువ్వు రాకూడదే అనే వాళ్ళు అదంతా మాట్లాడుతున్నారు, ఇదంతా నీకు టార్చర్ ఇస్తున్నారు. నువ్వు ఓటమి ఒప్పుకొని ఇంట్లో ఉండపోతున్నావా, బయటకు వెళ్ళి గెలవపోతున్నావా అని అడిగారు. అలాంటి ఒక మగాడు ఎక్కడ దొరుకుతారండి? ఎగ్జాక్ట్లీ, ఒక మొగుడుగా అయినా, ఒక ఫాదర్గా అయినా సేమ్ అలాంటి మోటివేషనల్ వ్యక్తి ఆయన. సో వెన్ 100% ఎలా పెళ్ళాన్ని నమ్మారు, అలా 100% నన్ను నమ్మారు, నా వెనక్కే ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా ఒక పెద్ద గాసిప్ వచ్చేసింది, ఇది ఎవరికి తెలీదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనండి తమిళనాడులో, ఆయనకి అప్పుడే 60 ఉంటుంది, నాకైతే 19. పెద్ద గాసిప్ వచ్చేసింది. దట్ పర్సన్ నన్ను ఉంచుకున్నట్టు, నాకు ఏదో ఇల్లు కొన్ని ఇచ్చినట్టు, ఎక్కడో లండన్లో సంథింగ్ అండ్ ఆల్. పెద్దగా అది అంటే ఇప్పుడులాగే అది ఇట్స్ నాట్ నిజం అని అవసరం లేదు. స్వరస్యంగా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్. అలా ఎవరైనా వచ్చి నన్నే అడుగుతున్నారు, పెద్ద నాకు సిఫారసు చేయండి, నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి అంతా అడుగుతున్నారు. ఎంత సిగ్గుగా ఉంటుంది నాకు, ఎంత సిగ్గుగా ఉంటుంది. ఆ టైంలో నా తోడు ఉన్నది నా ఫాదర్. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగా. సో నాకు దానివల్లనే పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు. మై మదర్ ఇస్ నాట్ లైక్ మై ఫాదర్, అంత బ్రేవ్ కాదు. షీ ఈజ్ అ లాయర్ కదా, ప్రతిరోజు అందరినీ కలిసి ఫేస్ చేస్తున్నారు కదా, షీ నోస్ హౌ పీపుల్ థింక్. సో ఇమ్మీడియట్లీ ఆ గాసిప్ రాగానే నాకు వెతకడం మొదలుపెట్టారు. 2.5 yearsలో పెళ్ళి. చాలు నువ్వు నటించింది వెళ్ళు, లేకపోతే పెళ్ళి కాదు. అవును కదా. సో ఏదైతే ముందు భయపడ్డారో, ఎవరైతే కామెంట్స్ చేస్తారనుకున్నారో అవన్నీ వచ్చేసరికి ఇంటి దాకా వస్తున్నాయి. దే కాంట్ టేక్ ఇట్. ఇంకా ఆ టైంలో కాలేదు ఇంకా. అండ్ హస్బెండ్ వైఫ్ నుంచి ఎలా అనిపించింది అప్పుడు? దే డోంట్ కేర్. పెద్దరికం అంటే పెద్దరికం అండి. మనం ఎలా ఉన్నామో, మన మనస్తత్వం ఎలా ఉందో అలాగే మనం అవతల వాళ్ళని అనుకుంటాము. మా మైండ్లో చెత్త ఉందనుకోండి, అందరూ చెత్తగానే మనకు కనిపిస్తారు. మనం పెద్దరికత్వంతో ఉంటే అందరూ మనకి నిజాయితీతో కనిపిస్తారు. మా ఇన్లాస్ అయితే పెద్దవాళ్ళు. మా ఆయన అయితే ఈ సేవింగ్ లైఫ్స్, హీ డజంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఎగ్జాక్ట్లీ, ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం నా గురించి వాళ్ళకి తెలుసండి. యు నో వాట్ యు ఆర్. అండ్ మాకు కూడా తెలిసింది మీరేంటి అనేది. చాలా హిడెన్ థింగ్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు. థ్యాంక్ యూ కవిత గారు. ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, ఇలాగే బోల్డ్గా మాట్లాడండి. నాకు ఒక మాట చెప్తాను కంక్లూడింగ్లో. మీరు అంతా చెప్పి ఇప్పుడు మీ కళ్ళలో ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటున్నాను. నవరసాలు అంటారు కదా, అన్నీ ఉంటాయి అందులో. హాస్యం ఉంటుంది, భయం అనేది ఉంటుంది, జాలి అనేది ఉంటుంది, ప్రతిదీ కరుణ దగ్గర నుంచి అన్నీ నాకు కనిపించాయి ఇప్పుడు కస్తూరి గారిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. జస్ట్ బీ యూ, మీరు అలాగే ఉండండి, ఇలాగే కంటిన్యూ చేయండి ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ, మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.